హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. నేను గాంధీ గారు కొన్ని కొటేషన్స్ చెప్తాను, వినండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు దేవుళ్ళతో సమానం. వారితో అబద్ధాలు ఆడించకూడదు. వారికి చెడు పనులు చెప్పకూడదు. చూసారా ఎంత బాగా చెప్పారు. దేవుళ్ళు మరి పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం కదండి. ఆత్మవంచన పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్టే. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అంతే కదండి. మరి మనం పొరపాట్ల ద్వారా, ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకొని లాభం పొందాల్సి ఉంటుంది. చాలా బాగా చెప్పారు. కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు. భలే చెప్పారండి. మహాత్మా గాంధీ చెప్పిన 7 భయంకరమైన పాపాలు. పని చెయ్యకుండా లభించే ఆస్తులు, అంతరాత్మ ఒప్పుకోని విలాసాలు, వ్యక్తిత్వాన్నివ్వని జ్ఞానము, నైతిక విలువలు లోపించిన వ్యాపారము, మానవత్వానికి ప్రాముఖ్యతనివ్వని విజ్ఞానము, త్యాగం లేని మతము, సిద్ధాంతాలకి లోబడి ఉండలేని రాజకీయాలు. చెడుని నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది 2 దుష్టశక్తుల మధ్య యుద్ధమే. అహింస ఆయుధంగా, సత్యం ధర్మం సైన్యంగా, చెడు చూడకు వినకు అనకు అను నినాదాలే నీ నాదంగా, జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా, అమరం నీ స్ఫూర్తి, అజరామరం నీ ఖ్యాతి. మరణానికి భయపడడం అంటే చిరిగిపోయిన బట్టని వదిలేందుకు భయపడడం. భలే ఉంది కదండి. బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదు. అది బలవంతుడి లక్షణం. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్న ముస్తాబు పూర్తి కానట్టే. భలేగున్నాయి. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టొచ్చు, కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. అంతే కదండి. మరి ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి. మరి ఇతరులు చెప్పాలి కదా. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. అంతే కదండి. మరి నీతి లేని వాణిజ్యం, కృషి లేని సంపద, శీలం లేని విద్య, త్యాగం లేని ఆరాధన, మానవత లేని శాస్త్రజ్ఞానం, నియమనిష్టలు లేని రాజకీయం, ఇవే సామాజిక పాపాలు. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. అంతే కదండి. మరి విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదు. అది బలవంతుడి లక్షణం. చూడండి గాంధీ గారు అసలు కొటేషన్స్ ఎంత బాగున్నాయో అసలు మనము చూసి నేర్చుకోవాలి. చాలా బాగున్నాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. బాయ్ అండి.